న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినవెల్లి మండలం వీరవెల్లిపాలెంలో ఓఎన్జీసీ పనులకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ పనుల వల్ల తమ గ్రామంలో తాగునీరు కలుషితమవుతోందని, అంతేకాకుండా లంక గ్రామాలు కావడంతో భవిష్యత్తులో వరద ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ పనులు వెంటనే నిలిపివేయాలంటూ సైట్ దగ్గరే భారీ ఎత్తున ధర్నాకి దిగారు. ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. గ్రామస్తుల ధర్నా సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడ భారీగా చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పి గన్నవరం సిఐ భీమరాజు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో స్వయంగా ఆయనే చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం లభించే విధంగా ప్రయత్నం చేస్తామని భరోసా ఇవ్వడంతో గ్రామస్తులు అప్పుడు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించిన పరిస్థితి. ఏదేమైనా ఓఎన్జీసీ కార్యకలాపాలపై తమ అభ్యంతరాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి దృశ్యాల్లో కూడా మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జరుగుతున్నటువంటి దృశ్యాలు మీరు క్లియర్గా చూడొచ్చు. ఓఎన్జీసీ పనులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక టెంట్ వేసుకొని నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పనులు ఆపుతారా లేదని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. వెంటనే అక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఉన్నతాధికారులతో మాట్లాడతాం, ఇక్కడ మీ సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాము, ఉన్నతాధికారులు కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఉంది ఆలోచన. డెఫినెట్గా ఆ ప్రయత్నం మేము చేస్తామని చెప్పి పోలీసులు చాలాసేపు ప్రయత్నం చేయడంతో అప్పుడు తాత్కాలికంగా విరమించారు. ఒక వారం రోజుల పాటు మేము వేచి చూస్తాం, లేదు అంటే కనుక మళ్ళీ ఆందోళన తీవ్ర రూపం దారుస్తామని చెప్పి అక్కడ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనిస్తున్నారు. ఇక్కడ చూడండి, మాకొద్దు బాబాయ్ ఓఎన్జీసీ. ఈ ఓఎన్జీసీ వల్ల మొత్తం తాగునీరు కలుషితం అవటమే కాదు, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. ఇక్కడ మా ప్రాంతంలో మాత్రం ఇది వద్దు అని చెప్పి చాలా సీరియస్గా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు నచ్చజెప్పడంతో అప్పుడు వాళ్ళు తమ ఆందోళన విరమించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఓఎన్జీసీ ఒక రిగ్ అనేది మా ఊరిలో వీరలపాలెం గ్రామంలో పడింది. కాకపోతే దీనికి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఊరిలో ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళు ఒక సేఫ్టీ గైడ్లైన్స్ కానీ మా ఊరికి రక్షణ గురించి కానీ ఏమీ లేదు. మాకు కొంచెం అవగాహన దీని మీద ఏంటంటే వేరే చోట్ల ఓఎన్జీసీ పడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక నగరం కానీ ఇలాంటి పరిస్థితులు జరిగాయి. కానీ జరిగిన దానికి మాకు కూడా చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు, ఏ అధికారి ఉండడు. మాకు ఈ ఓఎన్జీసీని ఆపమని మేము ఈరోజు యువత నుంచి ఒక 50-100 మంది మాత్రం వచ్చాం. మా ఊరు నుంచి ఒక 5,000 జనాభా పక్క ఊర్లో అన్ని కలుపుకుంటే ఉన్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురెదర అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మాకు ఓఎన్జీసీ ప్రజెంట్ ఇక్కడ ఆపాలని అడుగుతున్నాం. నెక్స్ట్ అతి భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఉదయం తెల్లాలేస్తే రైతులు, విద్యార్థులు అందరూ కూడా వెళ్ళే పరిస్థితి. ఎవరికి ఏం జరిగినా సరే ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. కాబట్టి దీని గురించి మాకు వెంటనే అధికారుల నుంచి స్పందన కావాలి. పి గన్నవరం సర్కిల్ పరిధిలోని అయినవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వీరవెల్లిపాలెం అనే గ్రామంలో మన ఓఎన్జీసీకి సంబంధించి ఒక రిగ్గు తవ్వడం జరుగుతుంది. ఆ సంస్థ ఏదైతే మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ చేసే పనులకి వాళ్ళ పరిమిత అనుమతులతోనే దిగడం జరుగుతుంది. ఏదైతే మనకు చట్టంలో రూపొందించబడిందో అటువంటి న్యాచురల్ ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఏదైతే అక్కడ జరుగుతుందో అక్కడ ఎవరు కూడా ఆ 50 మీటర్ల పరిధిలో ఎటువంటి పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్ట్రక్చర్స్ ఎవరు వేయకూడదు. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే మన వీరవెల్లిపాలెం, అద్దెంకవారిలంక, పల్లపవారిలంక, నడిమిలంక, అంబేద్కర్ నగర్ ఎవరైతే ఇంతమంది ఈ కాలనీకి సంబంధించి ఈ ఊర్లకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఓఎన్జీసీకి వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక మహా నిరసన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇది ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చట్టవిరుద్ధము. వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా సంబంధిత సంస్థతో వాళ్ళ చర్చలకి వెళ్ళాలి తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడికి దిగి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటే చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. పైన సంస్థతో మాట్లాడి ఆ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి మాట్లాడటం జరిగింది.